యథార్థం. మనం ఆ వచనం చదువుదాం. ఓకేనా? మనం ఇప్పుడు 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయం 16వ వచనమా, 16వ అధ్యాయము 9వ వచనం మనం చేద్దాం. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం చేద్దాం. బైబిల్ ఎవరెవరైతే చదవగలుగుతారో మీరు చదవచ్చు. ఓకేనా? బైబిల్ వచ్చిన వారు సెల్ ఫోన్లనైనా ఉన్నవారు మరి చూడొచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏం ఘనకారంగా గుట్టలు రాళ్ళు మొయ్యమని నేనేం చెప్తలేను. ఏం చెప్తా ఉన్నా, దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, రక్షింపబడడానికి యథార్థంగా ఉండాలంట. యథార్థవంతులను బలపరచుటకు భూమి ఆకాశములు సృజించిన యెహోవా, సముద్రములను సృజించిన యెహోవా, నరులను సృజించిన యెహోవా వాళ్ళని బలపరచుటకు యెహోవా కను దృష్టి అంత లోకమందంతా ఏమైతుందంట? సంచారం చేస్తుంద. మనం చద్దాం ఆ వచనాన్ని. ఓకేనా? 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని, అంటే తన ఎడల అంటే దేవుని ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతట సంచారము చేసి ఆ లోకమందంతట సంచారము చేయుచున్నది. అందరం చెప్తామా? తన ఎడల అంటే దేవుని ఎడల యథార్థంగా ప్రవర్తించు వారినందరినీ బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. సంచారం అంటే ఏంది? తిరుగుతా ఉన్నదంట. ఏమని తిరుగుతా ఉన్నా? యథార్థ పరులు ఎవరైనా ఉన్నారా వాళ్ళని ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట. దేవుడే. ఎవరిని చూస్తా ఉన్నాడు చెప్పండి? యథార్థ పరులని. ఎవరిని చూస్తా ఉన్నాడు? ప్రశాంత్ బాబు దీన్ని జర ఎగరకుంటా చూస్తావా? అట్లనే కూర్చుంటావా? కొంచెం కష్టమైన కూర్చో. ఓకే, లేకపోతే దీన్ని తీసే. ఓకే, సో ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులని దేవుడే చూస్తుండట. మనము చాలా సార్లు దేవుని వెతుకుంటూ పోతాం, కానీ దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? యథార్థవంతులని బలపరచుటకు యెహోవా కను దృష్టి. ఇక్కడనే కాదు, తెలంగాణ మీ ఊర్లోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో, ఢిల్లీలో, అమెరికాలో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఎక్కడనైనా కానీ లోకమందంతటా, ప్రపంచమందంతటా, ఆఫ్రికాలో అంతా, ఇంగ్లాండ్ ఎవరిని చూస్తా ఉన్నదట? యథార్థ పరులను బలపరచుటకు. ఎవరు? యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమందంతటా ఏం చేస్తా ఉన్నది? సంచారము చేస్తా. చూడండి ఎంత గొప్ప విషయం. ఖాళీ దేవుడు ఏమడుగుతా ఉన్నాడు? నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే నిన్నేం చేస్తా అంటున్నాడు? బలపరుస్తా అంటున్నాడు. ఏం చేస్తా అంటున్నాడు? బలపరుస్తా అంటున్నాడు. ఇది ఎక్కువ కష్టమైన పనా? మీరు అనుకోవచ్చు ఇప్పుడు మంచిగానే యథార్థంగా ఉండుట అంటే సులభమైంది అనుకోవచ్చు. ప్రసంగం అయ్యేటప్పటికి మిమ్మల్ని అడుగుతా. ఓకేనా? మీరందరు కూడా యథార్థ పరులా? ఇప్పటి నుంచి అలా లేకపోతే ఏమై ఉండాలి? యథార్థ పరులుగా ఉండాలి. మీకు చిన్నదొక ఇంకొక ఉదాహరణ చెప్తాం. మనం యథార్థ పరులమా కాదా అని ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఏమని? యథార్థ పరులమా కాదా అని ఏం చేయాలి? మనము పరీక్షించుకోవాలి. లేకపోతే మనం అనుకోవచ్చు నేను యథార్థ పరుణ్ణే అని అనుకుంటాం, కానీ నిజంగా యథార్థ పరులమా అని మనం ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. లేకపోతే ఏం పోతాం? మనము మోసపోతాం. అనుకుంటాం మనకు ఘోరమైన హృదయం ఉన్నది. ఏమున్నది? ఘోరమైన హృదయం. ఈ హృదయం ఏం చేస్తుంది అంటే మనల్ని మోసపరుస్తుంది. ఏం చేస్తుంది? మోసపరుస్తుంది. సో యథార్థులమా కాదా అనేది చిన్న ఒక టెస్ట్ పెడతా మీకు. ఓకేనా? ఈ అబద్ధం ఆడతారు చూడండి, అబద్ధాలు చెప్తారు కదా. అబద్ధాలు అంటే తెలుసా? ఓకే, ఈ అబద్ధాలు ఆడితే ఏం చేసినట్టు?
యథార్థంగా ఉన్నట్ట, ఎదుటవాణ్ణి మోసం చేసినట్ట? ఎదుటవాణ్ణి మోసం చేసినట్టయినా? అరే మంచిగా కరెక్ట్గా చెప్పేస్తుండ్రు. నువ్వేమంటావు పాప? అబద్ధాలు ఆడితేంది? ఎదుటవాణ్ణి మోసం చేసినట్ట, యథార్థంగా ఉన్నట్ట? ఎందుకు లేట్ వచ్చినావా అంటే తెలుసు, టైర్ పంక్చర్ కాదు, ఏం కాదు. కానీ ఏం చెప్తాడు? టైర్ పంక్చర్ అయిందని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్తాడంటే ఎదుటవానికి మోసం. ఇప్పుడు చిన్న వ్యాపారం చేసుకుంటాడు, టమాటాలే అనుకుందాం, కూరగాయలే అనుకుందాం, మార్కెట్లో ఎంతకో తెస్తాడు. ఇంతకు అమ్ముకొని ఏం ప్రాబ్లం లేదు, ఎంతకో తెచ్చి ఎంతకైనా అమ్ముకొని ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏమి ఇంత ధర తీసుకుంటున్నావు అని ఎవరైనా అడిగితే మార్కెట్లోనే అంతున్నది అని రేట్ ఎక్కువ చెప్తాడు. ఏం చెప్తాడు? ఏం చేస్తున్నాడు? ఎదుటవాణిని మోసం చేస్తున్నాడు. పిల్లలు కూడా ఏం చేస్తారు? తల్లిదండ్రులని మోసం చేస్తారు. ఎవరు చేస్తారు? పిల్లలే చేస్తారు. ఏమని చేస్తారు? అరే లడ్డులు 5 ఉండాలే, ఒకటి గాయపైంది ఏంద్రా మాయమైంది అని అంటే ఏమో తెలియదు అంటాడు, తినేసి కూర్చుంటాడు. అవునా కదా? పిల్లలకి కూడా వస్తుంది టెక్నిక్ కదా, అబద్ధం ఆడుట. మళ్ళీ మిమ్మల్ని ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతా, ఎంత భక్తి చేస్తుండ్రో వద్దు. భక్తి మనం అందరం చేస్తాం కదా, మీరు అందరు ఉపాసాలు ఉంటారా? మళ్ళీ ఉంటారా? ఉంటారు కదా. ఓకే, ఉపాసాలు ఉంటారు, చర్చికి పోతారు, కానుకలు వేస్తారు, చర్చికి అట్టిస్తారు, సువార్త చెప్తారు, బాగానే ఉన్నది, ఏమంటలేను. పెద్ద భక్తి అయితే చేస్తున్నారు. కానీ అబద్ధాలు మాట్లాడుతుండ్రా అని నేను అడిగినాను అనుకో, ఏమని చెప్తారు మీరు? ఎంతమంది ఇక్కడ అబద్ధాలు చెప్తారు అని నేను అడిగినాను అనుకో, ఎవరు చేతులు ఎత్తుతారు? ఉపాసాలు ఉంటారా ఎంతమంది అంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు? అందరూ ఎత్తుతారు. కానుకలు ఇస్తుండ్రా అంటే ఏం చేస్తారు? అందరు ఎత్తుతారు. ఏం అడిగినా నేను? అబద్ధం ఆడుతుండ్రా అని అడిగినా, అంతే, స్టోరీ ఫినిష్. అది ఏమైతుందో తెలుసా? అదే యథార్థతలలో ఉన్న బలం. ఏ కుల మతం భేదం లేకుండా నేను ఒకటి అడుగుతా, ఖాళీ ఏమని అడుగుతా అంటే, బాబు నువ్వు ఏం ఆరాధన చేస్తున్నావో, ఎవరిని మొక్కుతున్నావో ఎక్కువ క్వశ్చన్ వద్దు, ఒకటే క్వశ్చన్, అబద్ధాలు మానేసినవా అని. అబద్ధాలు మానేసినవా అని ఒక క్వశ్చన్, అంతనే. ఏంది? చిన్న మంచి పని కూడా మానవుడు ఏం చేయలేకపోతుండు, చేయలేక ఆశీర్వాదం కొరకు ఉపాసాలు, ఆశీర్వాదం కొరకు కానుకలు బానే ఇస్తున్నాడు, కానీ అబద్ధం ఆడుట మానేయట్లేదు. కొన్నిసార్లు భార్య భర్తలతో కూడా బాగానే ఉన్నట్టు ఉంటారు, కానీ అబద్ధాలు ఆడతారు. భర్త అడిగిండు అనుకో, ఏమే 100 రూపాయలు ఇవి కొంచెము జర కష్టంలు ఉన్నా అంటారు. 200 ఉంటాయి మా దగ్గర, కానీ ఎక్కడివి నా దగ్గర పైసలు అన్ని ఖర్చు పెడతాయి అంటారు. అంటారా? అన్నారా? ఎవరిని మోసం చేస్తున్నారు? భర్తను. భర్తదేం చిన్నోడా? సేమ్ అంటాడు, ఎక్కడొస్తాయి పైసలు అని అంటాడు. ఎక్కడికెక్కడికో పోతాడు, ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? ఏం చేయలే, మా ఫ్రెండ్ దగ్గరికి పోయి వచ్చినా అంటాడు. ఎక్కడనో సిట్టింగ్ వేసేసి వస్తాడు కదా. ఎసార్ను నేను చెప్పేట్లు అబద్ధాలా? కొంచెం గట్టి చెప్పండి అమ్మ. మళ్ళీ నిజమే కదా. సో దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. యథార్థతనా? ఖాళీ యాక్టింగ్, నటించడం అన్నమాట. సో దేవుని ముంగట పోయి నటిస్తే మన పని నడుస్తుందా? నడవదు. దేవునికి తెలుసు నువ్వు నటిస్తున్నావా, యాక్టింగ్ చేస్తున్నావా, లేకుంటే నిజంగానే యథార్థ పరుడవా అని ఎవరికి తెలుసు? దేవునికి ఖచ్చితంగా తెలుసు. దేవునికి పాతాళమే చీకటే వెలుగులాగా కనిపిస్తుందంట. పాతాళం ఉన్నది చూడండి, చాలా చీకటి గుంటది, అంధకారం. అదే ఎట్లా కనిపిస్తుందంట?
మధ్యాహ్నం లాగా కనిపిస్తుందట దేవునికి. నరుని హృదయం మరీ తేటగా కనిపిస్తుందట. హృదయంలో ఏమేమి ఉన్నదో, ఎవరిని మోసం చేస్తున్నావో, ఏం అబద్ధాలు ఆడుతున్నావో, ఎవరి మీద కోపం ఉందో అంత దేవునికి తెలుసు. సో దేవుని సన్నిధిలో ఎట్లుండాలి? యథార్థవంతంగా ఉండాలి. సో వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిలో ముందు ఏం చేయాలి? సత్యం చెప్పాలి. ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. ఎవరైతే మరి ఈ తప్పిదములు చేసుకొని దాచిపెట్టుకుంటారో చూడు, వారు ఎప్పటికీ వర్ధిల్లరన్నమ్మా. వారు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపాసాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత సువార్త చెప్పినా బాగానైతే పడరు. సస్తే చాలా మట్టుకున్నారు, కానికే పోతారు. సో మీరెలా ఉండాలి? యథార్థవంతుల్లో. ఒక వచనం చదువుతాము, ఓకేనా? మనం ఇప్పుడు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. ఏం వచనం చదువుతాం? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం ఏమని ఉన్నదంటే, అతిక్రమములు చదవనిది అతి అంటే పాపములు అని చదువుదాం, లేకపోతే కర్మ అని చదువుదాం, ఓకేనా? అతిక్రమములన్నా పాపములన్నా కర్మ అన్నా ఒకటే. ఏంది? కర్మ అన్నా పాపములన్నా అతిక్రమములన్నా ఒకటే అన్నమాట. మనం క్రైస్తవులంగా అతిక్రమములు పాపములు అంటాము. క్రైస్తవేతరులు, క్రైస్తవులు కాని వారు దాన్ని కర్మ అంటారు. కర్మ అంటే ఏంది? పాపమే. కర్మ అంటే ఏంది? పాపం అన్నమాట. అంటే కర్మను దాచిపెట్టువాడు, అంటే పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట? ఎవరైతే తమ ఒక తప్పిదములను, ఎవరైనా అబద్ధం ఆడవాళ్ళు ఉన్నారా? నేను చాలా ఊర్లు తిరిగి అడిగిన, అబద్ధాలు మానేసిండ్రా అని. అంటే ఇంతవరకు ఎవరు చేయతలే. కొన్ని ఫ్యూచర్లోనైనా మానేస్తావా అని అడిగిన, దానికి కూడా చేయెత్తుతలేదు. అంటే భవిష్యత్తులోనైనా, అంటే ఎట్లయినా ఆడతా అబద్ధాలు అనుకుంటున్నారు. అచ్చా, మీరు అబద్ధాలు ఆడితే ఏం చేస్తారు? మీ పిల్లలు మీతో అబద్ధాలు ఆడితే ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా మీరు? అరే శుభాషలో బెట్ట, ఎంత చక్కగా అబద్ధాలు ఆడుతున్నావు, ట్రైనింగ్ బాగా తీసుకుంటున్నావు రా అని ఆయనకి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారా? ఏం చేస్తారు? మళ్ళీ కొడతామా? అయ్యో, వాళ్ళనైతే మీరు కొడుతుండు, మిమ్మల్ని ఎవరు కొట్టాలి? మళ్ళీ మీరు అబద్ధాలు ఆడితే. అవునా కదా సార్? మనల్ని ఎవరు కొట్టాలి? మళ్ళీ దేవుడు కొట్టాలనా? మరి ఇప్పుడు నన్ను అడిగినరా ప్రభు నన్ను కొట్టుమని? అరే అడగాలమ్మా, మళ్ళీ కొట్టకపోతే ఎట్లా బాగా అవుతాము? ఎట్లా బాగా అవుతాం పాప? బాగా పిల్లల్నేమో కొడతాం కానీ మనమేమో అబద్ధం ఆడతాం. ఎట్లా నడుస్తుంది? బండి నడవదు. భార్య భర్తను అంటాడు అబద్ధాలు ఆడొద్దని, కానీ అబద్ధాలు ఆడతాడు. భార్య భర్త చెప్తుంది అబద్ధాలు ఆడొద్దని, భార్యనే ఆడుతుంది. అలా మనం గనక దీన్ని ఏమంటారు? పాపములు అంటారు. ఈ అబద్ధాలు ఆడేవారంటే అస్సలు దేవునికి ఇష్టం లేదంట, ఓకేనా? ఎప్పుడైనా మీ మధ్యలోకి దేవుని చిత్తంగా వస్తే మీ మధ్యలోనికి వస్తే దేవుడి ఇష్టం, అప్పుడు నేను చెప్తా అబద్ధములను గురించి ఒక దినం. ఇప్పుడైతే యథార్థత గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా? అబద్ధికులు దేవుని రాజ్యంకి పోరంట. అబద్ధం ఆడేవారు దేవునికి ఇష్టలు కాదు. సో యథార్థవంతులు ఇష్టలు. కాబట్టి మనం ఏవైతే అబద్ధాలు ఆడినామో, బూతు మాటలు మాట్లాడినామో, లేకుంటే ఇంకేమైనా పనులు చేసినామో, కొంతమందికి ఏదైనా చెప్తే చాలా కోపం వస్తుంది, కానీ అబద్ధం ఆడతారా అంటే జర చల్లబడతారు. సో ఇంకా పెద్ద పెద్ద పాపములు చేస్తారు, కానీ ఏం చేస్తారు? యాక్టింగ్ చేస్తారు. ఏం చేస్తారు? యాక్టింగ్ చేస్తారు. ఇంకా ఏమైనా అరే దేవుని వాక్యము నువ్వు పాపం చేసినావు అంటే నేనేం పాపం చేసినా అని అంటారు. ఇంకా కొట్టనికి కూడా వస్తారు. కానీ అబద్ధం ఆడుట మానేసిండ్రా అంటే మానేయలేదు. చిన్నదే, నేను చెప్పిన చిన్న టెస్ట్ పెడితేనే ఫెయిల్ అయిపోతే ఇక నేను పెద్ద టెస్ట్ పెడితే ఏమవుతారు? పారిపోతారు.
పెద్ద పెద్దయాన్ని పారిపోతారా పారిపోరా? అయ్యో, చిన్న టెస్ట్ తోటి సాల్వ్ చేద్దాం. ఇవాళ కేజీ క్లాసులు ఉందాం, ఓకేనా? తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంతా పోదాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇంకొక ఉపమానం చెప్పిండు. ఇద్దరు, ఒక పాపి. ఎవరు? ఒక పాపి. ఆయన బైబిల్ గ్రంథంలో సుంకరి అంటారు. ఏమంటారు? ఆయన ఏంటంటే లంచాలు తీసుకునే అతను. సుంకరి అంటే ఎవరు? ట్యాక్స్, పన్ను వసూలు చేసేవాడిని. పన్ను గవర్నమెంట్ 100 రూపాయలు వేస్తే ఈయన ఏం చేస్తాడు? 200-300 అని చెప్పి ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటాడు. ఏం చేస్తాడు? లంచాలు తీసుకుంటాడు. ఈయన సుంకరి. ఈయన ఎవరు? సుంకరి. పాపి అయిన సుంకరి. ఇట్లయినా లంచాలు తీసుకున్న ఒక వ్యక్తి. లంచాలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. మంచిగా లంచాలు తీసుకుంటారు, మంచిగా ఇండ్లు కట్టుకుంటారు, కార్లలో తిరుగుతారు. కానీ తీసుకునేది ఏంది? అయ్యో, మంచిదా అది? కాదు కాదు. దేవుడు చూసి వదిలిపెడతాడా? అయ్యో, వదిలిపెట్టాడు. ఇక్కడ అందరి ముంగట ఏదైనా యాక్టింగ్ చేయవచ్చు, కానీ దేవుని ముంగట చేయగలుగుతామా ఏంది? మన గురించి ఒక బుక్ ఉంటదంట దేవుని దగ్గర. ఏముంటది? ఆ బుక్ లో అన్ని రాసుంటాయంట. చనిపోగానే టపాలని దేవుని దగ్గరికి పోగానే ఆ బుక్ ఓపెన్ చేసి పెడతాడంట. వీడియో జీవ గ్రంథం అంటారు దాన్ని. ఓకేనా? ఆ గ్రంథంలో ఉంటది. జీవ గ్రంథం వేరు, అందులో ఆ పేరు రాసి ఉండాలి. గ్రంథాలు విప్పబడతాయి, జీవ గ్రంథం ఉంటది. ఇది గ్రంథం. అందులో పోగానే దేవుడు ఏం చేస్తాడంటే అంత వీడియో చూపెడతాడు. ఎక్కడెక్కడ తీసుకున్నావు, ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడినావు అంత చూసినాను. మనమే నోరు మూసుకొని నరకానికి పోవాలి. గోడకు చెవులు ఉంటాయి అంటారు చూడు, దేవునికి చెవులు ఉన్నాయి, అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. అయితే మీరు ఎవరికి తెలియకుండా గోడకు వినిపోయకుండా అబద్ధాలు ఆడగలరు. లేలే, అన్ని రికార్డ్ అయిపోతాయి. దేవునికి ఏమైనా దాచిపెట్టగలమా? ఏం దాచిపెట్టలేము, అన్ని రికార్డింగ్ అయిపోతున్నాయి. కాబట్టి సమయం ఉండగానే మన జీవితం ఏం చేసుకోవాలి? చక్కపరుచుకోవాలి. అతిక్రమంలని దాచిపెట్టుకోవాలి. అలా ఒక సుంకరి, ఇంకొక ఫరిసేయుడు దేవుని మందిరానికి పోయిండంట. ఇది నేను చెప్పే స్టోరీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. మరి ఇది లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంటదని అనుకుంటున్నా, ఓకేనా? సో ఎవరెవరు పోయిండ్రు? ఇద్దరు వ్యక్తులు పోయిండ్రు. ఎవరెవరు పోయిండ్రు? ఎవరెవరు? సుంకరి, ఫరిసేయుడు. ఎవరెవరు? సుంకరి, ఫరిసేయుడు దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి పోయిండ్రంట. ఈ ఫరిసేయుడు నిలబడి ప్రార్థన చేసిండంట దేవునికి. ఏమని ప్రార్థన చేసిండంటే, తండ్రి దేవా, నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటా. ఎన్ని దినాలు? 2 దినాలు ఉపవాసం ఉంటా. మరి దశభాగాలు ఇస్తా, కానుకలు ఇస్తా. ఈ దొంగలాగా సుంకర్లాగా కాదు నేను, దొంగనైనా వ్యభిచారినైనా కాదు నేను అని ప్రార్థన చేసుకుండంట. దేవునికి తెలుసు ఈయన మొత్తం యాక్టింగ్ చేస్తుండని. ఏం చేస్తుండని? యాక్టింగ్, నటన చేస్తుండని దేవునికి తెలుసు. మనుషులకు కనిపించడానికి బాగానే ఉపాసం ఉంటున్నాడు, బాగానే గుడికి పోతున్నాడు, బాగానే దశం భాగాలు ఇస్తున్నాడు. కానీ నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నాడు. దేవునికి తెలుసు. ఈయన లోపట ఇంకా ఉన్నాయి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, ఫరిసేయులారా అంటాడు మత్తయి సువార్త 23లో. గుడ్డి ఫరిసేయుడా, వేషధారులైన ఫరిసేయులా, ఎట్లా మీరు బాగుపడతారు, నరకానికి పోతారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. ఎవరిని? ఉపాసం ఉన్న వాళ్ళని. ఈ సుంకరి ప్రార్థన చేస్తాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రి దేవా, భూమి ఆకాశంలను సృష్టించిన దేవా, తల ఎత్తుటకు కూడా నేను యోగ్యుడను కాను. మరి నేనేమో పాపిని, పాపాలు చేస్తున్నా, అబద్ధాలు ఆడుతున్నా, గర్వపడుతున్నా, బూతు మాటలు తాగుతున్నా, సరాయి తాగుతున్నా, ఇతరులను తిట్టుతున్నా, నిందిస్తున్నా అని ఈయన ప్రార్థన చేసిండంట. మీరేమనుకుంటున్నారు? ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడంట? యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? ఈ ఉపాసాలు ఉండేనా ఆయన ప్రార్థన, లేకుంటే ఈ సుంకరి ప్రార్థన? సుంకర్ ప్రార్థన విన్నాడంట. ఇతని కంటే ఈ వారానికి 2 దినాలు ఉపాసం ఉండేవానికన్నా, దశభాగాలు కానుకలు ఇచ్చేదానికన్నా ఈయన ప్రార్థన విన్నాడంట. ఎవరు? దేవుడు. ఏమని ప్రార్థన చేసిండు ఈయన? నేను పాపిని అని చేసిండు.
ఏం చేసిండు? పాపిని నేను అబద్ధాలు ఆడతా అని చేసిండంట. ఏమని చేసిండు? నేను పాపిని అబద్ధాలు ఆడతా అని ప్రార్థన చేసిండు. గంతనే వాము దేవుడు ఆయన ప్రార్థన విని, అబ్బా ఎంత మంచోడివిరా నువ్వు అని దేవుడు అతన్ని మరి క్షమించిండంట. కానీ చాలా మట్టుకు ఏమవుతుందో తెలుసా? అలా ప్రార్థన చేసుకోకుండా నేను ఉపవాసాలు ఉంటున్నా వేరే చేస్తారు, యథార్థంగా ఉండకుండా. సో ఎవరైతే యథార్థంగా వాళ్ళ తప్పిదంలో ఒప్పుకొని విడిచిపెడతారో, అంటే ఇక మీదట నేను అబద్ధము ఆడా అని ఎవరైతే విడిచిపెడతారో దేవుడు వారికి ఏం చూపెడతాడంట? కనికరం చూపెడతాడు. ఏం చూపెడతాడు? కనికరం చూపెడతాడు. ఇంకొక స్టోరీ కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. ఇది తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు, ఒక ధనవంతుడైన తండ్రికి ఇద్దరు కొడుకులు. ఆ చిన్న కొడుకు జర ఖతర్నాక్ అంటే తెలుసా మీకు? మీరు వర్డ్ యూజ్ చేస్తారా? అంటే జర చిల్పిల్ అన్నమాట, ఎక్కువ హుషారీ చేస్తాడు అన్నమాట. ఓకేనా? ఈ ఆడికి తండ్రిని ఏం అడిగిండట? ఇప్పుడే ఆస్తి పంచేసేయి నాకు అని తండ్రితోటి పుట్లాడుకొని ఆస్తి తీసుకొని, నేను నీ దగ్గర ఉండా, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా బాగలేవు నాకు, నీ దగ్గర ఉంటే అబద్ధాలు ఆడొద్దు, తాగొద్దు, తినొద్దు అంటున్నావు, మరి నాకేం ఇష్టం లేదు, అట్లా నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, కన్నావు కదా, ఎందుకు కన్నావు అని చాలా మంది తల్లిదండ్రులతో పోట్లాడతారు. ఏమని? ఎందుకన్నా కన్నింది, పెంచింది, అండ్ టాయిలెట్ తీసింది, వాష్రూమ్ తీసింది, అంతా పోయింది, ఏం కావాలంట? కొంచెం గట్టి చెప్పండి అమ్మా, ఆస్తి కావాలంట. చాలా మంది పోట్లాడతారు అట్లా. మంచిదా? దేవుడు చూడాడా? ఈయన కూడా అట్లనే ఓట్లాడుకొని తండ్రి దగ్గర ఏం తీసుకుండంట? ఆస్తి తీసుకొని దూరదేశం పోయి మస్తు ఎంజాయ్ చేస్తా. లైఫ్ అంటే ఏంది? ఎంజాయ్ చేయాలి. మా నాయన తాగనియాడు, తిననియాడు, సినిమాలు చూడనియాడు, అబద్ధాలు ఆడనియాడు. ఇట్లా నా బతుకంటే ఏం చేయాలి? తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి అనుకొని ఆస్తి తీసుకొని పోయిండంట. తాగిండు, తిన్నాడు, తందలాలు ఆడిండు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలతో తిరిగిండు. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. దరిద్రానికి ఖర్చు అంతా అయిపోయింది. తిని తాక్కుంటా అమ్మాయిలతో తిరుగుతుంటే పైసలు పెరుగుతాయా? పెరగవు. పని బాట లేకుండా ఈయన దగ్గర కూడా ఏమైపోయింది? డబ్బంతా అయిపోయింది. ఆ ఊర్లో కరువు కూడా వచ్చిందట. దానికి తోడు ఉద్యోగం అడిగితే కూడా ఎవరు ఇస్తలేరు, కరువుల్లో ఉన్నది. లాస్ట్ పందులు మేపే పని దొరికిందంట. ఏం మేపే? పందులు మేపే. యేసుక్రీస్తు ప్రభు చెప్పిండి కథ. పందులు మేపే కథ వస్తే అది ఆ పందులను పెంచే పని చేస్తున్నా కానీ కడుపు నిండుతలేదంట. అప్పుడు ఈయన బుద్ధి వచ్చిందంట. అరే, నా తండ్రి ఇంట్లో ఎంత మంచిగా 3 పూటలు అన్నం తిని ఎంత హాయిగా ఉంటారు, నేనేంది ఇక్కడ పందులను మేపుతున్నా, ఈడ మాడుడు ఎందుకు, గమ్మున నేను ఏం చేస్తానంటే మా తండ్రి ఇంటికి పోతా. ఏం చేస్తా? తండ్రింటికి పోతా. ఇక ఏం చేయాలి? తప్పు అయిపోయిందని చెప్తా. జీవితం అంతా పాడు చేసుకున్నా, తండ్రి ఇంటికి పోతా అని అనుకున్నాడు. అనుకొని ఏం చేసిండంట? ఇప్పుడు తండ్రి రానిస్తాడా? రానియాడు కదా. కానీ తండ్రికి చెప్తాము అనుకున్నాడంట. ఏమని? తండ్రి, నీకు విరోధంగా, దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేసినా అని. ఏం చేసినా అని? పాపం చేసినా అని చెప్తా అనుకున్నాడంట. ఇక మా తండ్రి నన్ను రానిస్తాడో లేదో తెలియదు అని ఇంకేమనుకున్నాడంట? తండ్రి రానియాడు ఎట్లయినా, మా తండ్రి ఇంట్లో పనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా 3 పూటలు అన్నం తిని బాగున్నారు, నేను మా తండ్రి ఇంటికి వచ్చేస్తా అని ఏం చేసిండంట? వచ్చేసి కొడుకుని అనిపించుకోవడానికి నేను యోగ్యునైతే కాదు, తాగినా తిన్నా నీ పేరంతా నాశనం చేసిన, నీ ఆస్తి నష్టపెట్టినా, నన్ను ఇక పనివానిగా అయినా పెట్టుకో అని అనుకుని దూరం నుంచి వస్తుండంట.
తండ్రి దూరం నుంచి చూసి నన్ను ఏం చేసిండంట, అరే నా కొడుకే అని పొయ్యి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని మరి పనోళ్ళకి చెప్పి, అరే ఇంక స్నానం చెప్పినరా అని, కటింగ్ చెప్పినరా అని, జోడ్లు వేపియనరా అని మంచి వస్త్రాలు ధరింపజేసి విందు చేసిండంట. ఏమనంటే చనిపోయిన ఈ నా కొడుకు మరలా బ్రతికిండని విందు చేసిండంట. వామో, ఈ స్టోరీ ఎవరు చెప్పిండ్రు? యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. ఈ స్టోరీలా ఈయన చేసిన ఘనకార్యం ఏంది? వచ్చి తప్పైపోయింది అన్నాడు. ఏమైపోయింది అన్నాడు? తప్పైపోయింది నాది, ఇలా బ్రతికినా అన్నాడు. అంతే, తండ్రి ఇష్టపడ్డాడు. అలాంటి తండ్రి మన దేవుడు. మనం గనక మన తప్పైపోయిందని ఒప్పుకుంటే, ఆ తండ్రి సన్నిధికి వస్తే, ఇక మీదట నేను చెయ్యా అని అంటే పాపాలన్నీ క్షమించి మనల్ని చేర్చుకొని ఏం చేస్తాడంట? విందు చేస్తాడంట. ఏం చేస్తాడంట? విందు. అలాంటి దేవుడు. మీరు కూడా మీ పిల్లల్ని మళ్ళీ ఎవరైనా అలా ఆస్తి పాడు చేసుకున్నా, బయట పోయి వచ్చినా, అరే వచ్చినారా సిగ్గులేదురా బాయిలో పడి దావా అంటారా ఎవరైనా? పోయింది క్షమిద్దామని అంటారా? నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ అబ్బాయి ఏం చేసిండంటే తాక్కుంటా తినుకుంటా తల్లిని కొట్టిండు. తల్లిదండ్రులని కొట్టిండు పైసలు ఇవ్వకపోతే కొడితే చాలా దుఃఖంతో, అయ్యా నా కొడుకు కొట్టిండు, ప్రార్థన చేయి నా కొడుకు కొరకు, నా కొరకు అని ప్రార్థన చేసి, నేనన్నా మరి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేసిన. జర కొడుకుని బాగు చేయ్యా అని ప్రార్థన చేసిన. తండ్రి దేవా, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మరి కొడుకుని బాగు చేయదేవా, మరి చర్చికి వస్తుంది ప్రభువా, మరి దీవించు అని ప్రార్థన చేస్తే నిజంగానే కొన్ని దినాలకి ఏమైందంటే కొడుకుకి నోట్ల పుండు వచ్చింది. ఏమొచ్చింది? గుట్కాలు బాగా తింటాడు, సిగరెట్లు గిట్ట, నోట్లో పుండు వచ్చింది. పుండు వస్తే మళ్ళీ ఆ తల్లి వచ్చింది నా దగ్గర, అయ్యా ప్రార్థన చెయ్యి అన్నది. ఏం ప్రార్థన చేయాలమ్మా అంటే, ఈ నోట్లో పుండు వచ్చింది, తక్కువ కావాలంట. అమ్మ నిన్ను కొట్టిండు కదమ్మా, తిట్టిండు కదమ్మా, నీ డబ్బులన్నీ గుంజుకపోయాడు కదమ్మా, 2 దినాలు 4 దినాలు ఉండని తర్వాత ప్రార్థన చేద్దాం మనం, దేవుడు బుద్ధి నేర్పి అని అన్న. వద్దయ్యా అన్నది. అరే నిన్ను కొట్టిండు కదమ్మా అని నేనన్నా. వదిలేదే, నువ్వు ప్రార్థన చెయ్యి అంటది. అమ్మా నేను చేయమ్మా, ఆడు కొట్టిండు నిన్ను బాగా కానీ 2 దినాలు. ఏం కాలే, మళ్ళీ ప్రార్థన చేసి ఏం చేయాలి? తల్లి బాధ, అమ్మ పోమ్మా వద్దు 2 దినాలు అట్లా ఉండని, దేవుడు బుద్ధి నేర్పుతాడు అంటే వినలే. అరే నిన్ను కొట్టిండంటే కూడా వినలే. కొట్టిండేమో కొట్టిండయ్యా గారు, ఇప్పుడు మంచిగా అయిపోయింది అంటాడు. మీరేం చేస్తారు? మళ్ళీ మీరే అట్లా చేస్తే చెడ్డవారయ్యి ఉండి దేవుడు ఏం చేస్తాడు? మరి ఎలగొట్టేస్తాడా ఏంది? మీరు మీ పిల్లలను అట్లనే ఎలగొట్టరా? మంచోళ్ళమ్మా మీరు. మళ్ళీ దేవుడు కూడా ఏంది? ఇంకా మంచోడు. అట్లా ఎవరైనా మళ్ళీ తక్కువైపోయింది అంటే, నేను ఇది ఎందుకు చెప్పినా అంటే, కొట్టిండ్రు అది కూడా మర్చిపోయిండ్రు, ఇప్పుడు బాగా చేయంటారు. తల్లిదండ్రుల మనసు అట్లా ఉంటుంది, దేవుని మనసు కూడా అట్లనే ఉంటుంది. ఓకేనా? దేవుడు ఏమంటా అన్నాడు, దేవుని తండ్రి దగ్గరకు వచ్చిండంట, విందు చేసిండు. ఏం చేస్తే? పాపాలు ఒప్పుకుంటే విందు చేస్తాడంట. ఓకేనా? మనల్ని దీవిస్తాడంట, కనికరిస్తాడంట. మన పాపాల కొరకు ప్రాణం పెట్టిండు యేసయ్య. దేని కొరకు? పాపాల కొరకు ప్రాణం పెట్టిండు. రక్తం చిందించందే పాప క్షమాపణ లేదు. సో అలా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఏం చేయాలి? పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మనం అబద్ధం ఆడలేదా? ఆడినాం కదా. ఆడితే ఆడినామని చెప్పాలి. బూతు మాటలు మాట్లాడినాం కదా. ఏం చెప్పాలి? బూతు మాటలు మాట్లాడినాం, ఇక మీదటి నుంచి మేము మాట్లాడామని చెప్పాలి.
చెప్పాలనా లేదా? తిట్టినాం కదా వేరేళ్ళని, కోపపడ్డాం కదా, గర్వపడ్డాం కదా, ఇవన్నీ తప్పులు కాదా? తప్పులే. మన పాపాలను ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, యథార్థంగా ఉండాలి. ప్రభువా, నాకు యేసుక్రీస్తు ప్రభు కేవలము పాపాలను క్షమించే దేవుడే కాదు, పాపాలు జయించుటకు కూడా శక్తినిచ్చే దేవుడు. ఏం జయించడానికి? పాపములను జయించే శక్తినిచ్చే దేవుడు. అందరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు ఏ దేవుడు? పాపములను జయించే శక్తినిచ్చే దేవుడు. నేను కూడా ఒకప్పుడు అలా 100 అబద్ధాలు ఆడేటోని, కానీ క్షమాపణ అడుకున్నా, దేవుడు నాకు శక్తినిచ్చిండు. ఇప్పుడు మరి అబద్ధాలు ఆడట్లేదు. ఏదో ఒక చిన్న అబద్ధం ఎప్పుడైనా అలా పొరపాటును వచ్చేస్తే చాలా బాధ కలిగి దేవుని సన్నిధిలో ఏడ్చి, ప్రభువా అయ్యో నేను ఇట్లా అబద్ధమాడినా అని మంచి మనసు ఇచ్చిండు దేవుడు. నిజంగానే మార్చిండు, ఇంకెంతనో మార్చిండు. నేను ఖతర్నాక్ని అంటే, మీరు తెలంగాణ భాష అంటున్నా, జర హైదరాబాద్లో ఉంటాయి కదా, ఖతర్నాక్ అంటున్నా అంటే జర మంచి కఠిననే, ఓకేనా? కానీ దేవుడు కనికరం చేసిండు. ఈరోజు మీ మధ్యలో కూర్చొని నేను చెప్తున్నా, మీకు దేవుడు మార్చేసిండు, ఓకేనా? అలా మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? మార్చేస్తాడు. పాప నిన్నేం చేసి, నీ పేరేం పేరు బిడ్డ? మల్లేశ్వరి. దేవుడు మార్చేస్తాడు, ఓకేనా? లేకుంటే అబద్ధాలు ఆడితే నరకానికి పోతాం. చూడు ఎక్కడికి పోతాం? ఎవరు విడిపియాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అబద్ధాల నుండి విడిపించగలుగుతాడు, పాపంలో నుంచి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. వేరే ఎవరినైనా ట్రై చేసుకోమని, నాకేం బాధ లేదు. ఎక్కడైనా పోమను, నాకేం బాధ లేదు. కానీ తిరిగి వచ్చి అబద్ధాలు మానేసిండా లేదా చెప్పమని కాలే, అంతనే. మిగిలిన పెద్ద పాపాలు అయితే వదిలేయండి. ఏం చేసినా చిన్న టెస్టే. ఎంత టెస్ట్? చిన్న అబద్ధాలు. సో మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుని మనం ఒప్పుకొని, ప్రభువా నాతోటి తప్పయింది, నేను అబద్ధాలు ఆడతా, బూతు మాటలు మాట్లాడతా, తాగుతా, సిగరెట్లు దాగుతా, తిడతా, కోపం వస్తుంది, బూతు మాటలు మాట్లాడతా అని ఒప్పుకొని విడిచిపెడితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? క్షమించి మరి అలా చెయ్యకుండా శక్తినిచ్చే దేవుడు. ఎవరు? శక్తినిచ్చే దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని చేర్చుకొని ఆశీర్వదించి మనల్ని రక్షిస్తాడని ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఓకేనా? మీకు చెప్పింది నేను 5 పైసలే చెప్పిన. ఇప్పుడు ఎంత చెప్పిన? రూపాయల ఇంకా 95% బాకీ ఉన్నది. కానీ ఇప్పటికే మనం టైర్డ్ అయిపోయినాం కదా, ఎక్కువ వేధించా. దేవుని చిత్తమై ఎప్పుడైనా మళ్ళీ వస్తే చెప్తా, ఓకేనా? మళ్ళీ వస్తే చెప్తా. వస్తారా? మళ్ళీ పారిపోతారా? ఈయన బాగా అని చెట్టట్టున్నాడు, ఏది ఇట్లా వాయించున్నాడు, గంట సేపు అంటారా? వస్తారా? ఓకే. నేనేం చెప్పినా? ఏమైనా కష్టమైన పని చెప్పినా అమ్మ మీకు? మీరు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి? ఒక వచనం చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం కీర్తనల గ్రంథము 84వ కీర్తన 12వ వచనం చేద్దాం. ఏది? 84వ కీర్తన. రండి పాస్టర్ గారు, మనం ప్రార్థన చేద్దాం. 11వ వచనం, 84వ కీర్తన 11వ వచనం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక అంటే యథార్థంగా మనం ప్రవర్తిస్తే దేవుడు మేలులన్నీ మనకి ఇచ్చేస్తాడంట. ఏం చేస్తాడు? మేలులన్నీ ఇచ్చేస్తాడంట, కనికరిస్తాడంట మనల్ని. కాబట్టి ఇంత ఒక గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటారు? ఏమైనా దేవుడు గొప్ప పనులు చేయమన్నాడా? ఏం చేయమనలే. పాపంలను ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. ఏం చేయమన్నాడు? పాపంలను ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. ఆశీర్వదించాడు. మీ పాస్టర్ గారిని ఆశీర్వదించాడు, నన్ను కూడా ఆశీర్వదించాడు, మమ్మల్ని అందరినీ కూడా మేము చేసిన ఘనకార్యం ఏంది? పాపంలను ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు శక్తినిచ్చే దేవుడు.
అబద్ధాల నుండి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు. బూతు మాటల నుండి విడిపించే, సారాయి నుంచి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన పేరేం పేరు? యేసుక్రీస్తు ప్రభు. అలా నేను తాగుబోతు వాడిని ఉండగే, కానీ దేవుడు నన్ను అలా విడిపించాడు. అబద్ధాల నుండి, తాగుబోతుతనం నుండి, ఇంకా పిచ్చి పనులన్నిట్ల నుండి విడిపించి నన్ను పరిశుద్ధపరిచి మరి పాపాలను కూడా జయించడానికి, తాగుడిని జయించడానికి, అబద్ధాలను జయించడానికి శక్తి కూడా ఇచ్చిండు. నేను దానికి సాక్షిని. ప్రార్థన చేసుకుందామా? మనం అంత ఏం చెప్పినా యథార్థంగా మనం ఏం చేయాలి? తప్పులదములని ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఇవన్నీ చేసినా నన్ను క్షమించు, కనికరించు, ఆశీర్వదించు అని చెప్పాలి. ఇక మీదట పాపం చేయకుండా నాకు శక్తినిమని చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ పాపాలు చేసినా, ఇట్లా ఉన్నా నన్ను క్షమించు, మరి ఆ పాపాలు చేయకుండా, అబద్ధాలు మాట్లాడకుండా నాకు శక్తినిమనాలి. ఓకేనా? సో యేసుక్రీస్తు ప్రభు ఏమిస్తాడు? శక్తినిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ. ఆ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఏం పరుస్తాడు? ఎందుల నుంచి? అబద్ధాల నుండి, సారాయి నుండి, దొంగతనాల నుండి, వ్యభిచారాల నుండి, బూతు మాటల నుండి మనల్ని విడిపించి కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధ, మరణం, శాపం, పాపం లేని పరలోకానికి మనల్ని చేరుస్తాడు. ఎంత గొప్ప శుభవార్త కదా! కాబట్టి మనం అందరం ప్రార్థన చేసుకుందామా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మరి మీరు కూడా కొద్ది సమయం మనం అందరం కూడా మరి మోకరించిన వాళ్ళ వారు మోకరించండి, లేదా లేచి నిలబడాలంటే లేచి నిలబడండి. చేతన్ కాని వాళ్ళు, కాళ్ళ నొప్పి, మోకాలు నొక్కలు ఉన్న వారు లేవనవసరం లేదు. మరి ఎట్లా కూర్చోవాలని అనుకుంటే అట్లా కూర్చోండి. కానీ భయభక్తులతో ఒక్క నిమిషం, 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? అంత నేనేం చెప్పినా యథార్థంగా ఉన్నవారిని దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం మనం అందరం కూడా. మీ మనసులలో ప్రార్థన చేసుకోండి. మీ మనసులో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహానీయుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రేమ గొప్పది నాయన, మీ దయ గొప్పది నా తండ్రి. తండ్రి, మీ దాసులను మీరు ఇంతవరకు మరుగు చేసి మా అందరితో మీరు మాట్లాడినారు ప్రభా. మీ మాట పండను బద్దలు చేయగలిగిన శుద్ధ వంటిది. మీ మాట కంసులు వాణి అగ్ని వంటిది, సాకలు వాణి సబ్బు వంటిదిగా. తండ్రి, ఈరోజు మీ సన్నిధానములో ఆయన కూడి చేరు వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడినారు ప్రభా. యథార్థత గలవారిని ప్రభా మీరు చూస్తున్నారు, యథార్థంగా జీవించే వారిని మీరు కనికరిస్తున్నారని, ఆయన యథార్థముగా నీ సన్నిధిలో నడవాలని, యథార్థవంతులను గుడారమును మీరు వర్తిల్లింపజేస్తారని, యథార్థతను గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. మేమంతా నీ వాక్యములో అంటుగట్టబడి ముందుకు నడిచేటట్లు సహాయం చేయండి ప్రభా. యథార్థతను విడవక అనుసరించి నడిచే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంకా మేము వర్తిల్లాలని, ఇంకా మేము కనికరం పొందుకోవాలని, నీ సన్నిధిలో బలం పొందుకొని నిలబడి నడవాలని ప్రభా. మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. యథార్థముగా జీవించి నీకు మహిమ తెచ్చేవారిగా ఉండాలి ప్రభా. మా కుటుంబం దీవెన పొందాలి ప్రభా. ఇదిగో చిన్నలు పెద్దలు ఇక్కడ కూడి చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి వారిలో యథార్థతను పంపించండి ప్రభా. నీవు నాయన ఒక మనిషిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నీ వద్దకు రాగలడు ప్రభా. తండ్రి, ప్రతి వారి హృదయాలను మీరు ఆకర్షించి మార్చగల దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. అనేక హృదయాలు తెరువు నాయన. ఎన్నో విధాలుగా నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసులను మీరు బలపరచండి, మీ దాసులను మీరు దీవించండి. ఇజ్రాయేలును బలపరచు నాయన, కనపరచు. తనతో వచ్చిన టీం అంతటిని, తమ్ముడిని, సహోదరులను దీవించమని వేడుకొలుచున్నాను తండ్రి. నీ కృపా సమృద్ధితో నింపు నాయన. మంచి నేలన పడిన విత్తనాల వలె ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి నా దేవా. అలాగే నమ్ముచున్నాను దేవా. చిన్నపిల్లల ప్రోగ్రాం, చిన్నపిల్లలటువంటి స్కిట్లు నాయన ప్రభా చక్కగా ఆయన వినడానికి సహాయం చేసినాం. మంచి వాతావరణం ఇచ్చినాం. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను, గ్రామాన్ని, కాలనీని మీరు దీవించి ఆశీర్వదించమని నన్ను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అయ్యగారు ఆశీర్వదించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల కోట్ల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు, జయమే నాశ అది నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించలే, నా జీవితం పరిమళించలే. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని, నా జీవితం పరిమళించని. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా, పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా, నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు, నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని, నా జీవితం పరిమళించని. యేసుక్రీస్తు ప్రభు పేరట మీ అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని మెండుగా నిండుగా సమృద్ధిగా దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని వర్తమానం ఇచ్చిన ప్రైజ్ ది లార్డ్. శ్యామ్ ఇజ్రాయేలయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నిండాలుగా దేవుడు మిమ్మల్ని దీవించాలి, థ్యాంక్ యూ. దీర్ఘాయుష్నిచ్చి ఆశీర్వదించాలి. మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం. అయ్య గారు నిజంగా ఎంతో ప్రయాసంతో దూరం నుంచి మన మధ్యలోనికి దేవుడు అయ్యగారిని నడిపించినాడు. ఎంతో ప్రార్థనలు చేసినాం మనం. దేవుడు మరి అయ్యగారితో పాటు అందరిని తీసుకురావడానికి సాయం చేసినారు. రేపటి దిన 9 గంటలకు మనకు చర్చిలో పిల్లలకు ఉంటే తప్పనిసరిగా మరలా ప్రోగ్రాం మంచిగా జరగాలని మీరు ప్రార్థన చేయండి. చిన్నపిల్లల స్కిట్లు, మ్యాజిక్లు అన్నీ ఉంటాయి కాబట్టి రేపు ఉదయం 9 గంటలకల్లా మందిరానికి రావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంతటితో ఈ కోడిక ముగించబడింది. సెలవు తీసుకున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు
ఆమేన్. గృహమును చంద్రబాబు గారిని చెల్లెలను రోహిణక్కను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ప్రతి అవసరతలు తీర్చును గాక. ఆమేన్. తనకిచ్చిన కుమారులను కుమార్తెలను వారి పిల్లలను తదనంతరం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. నిశ్చయముగా దేవుడి గ్రామం చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడి ఆయన దూతల కంచె వేసి ప్రజలందరినీ దీవించును గాక. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి సమృద్ధి అయిన పంటలు పండి సకల సమృద్ధితో ఉందురుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వందనాలు తల్లి అందరికి వందనాలు. వందనాలు.